నమస్తే, నేను మీ సతీష్. కొడాలి నానికి ఊహించని షాక్ తగిలిందనేటువంటి ఒక చర్చ అయితే కనుక ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ చర్చ వెనక ఉన్నటువంటి కారణం ఏదైతే కొడాలి నాని ముఖ్య అనుచరులందరిపైన కూడా ఏదైతే కేసులు కూడా నమోదైనాయి. మరి ఈ క్రమంలో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మరి నెక్స్ట్ తీగలాగితే డొంకంతా కదిలినట్టు కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఉన్నటువంటి పూర్తి వివరాలు ఏమిటి, అసలు కొడాలి నానికి మరి ఏ రకంగా ఉచ్చు బిగేబోతా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులు కూడా. సార్, ఏంటి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తూ ఉందా? మరి ఈ రోజున ఆయన అనుచరుల మీద కేసులు నమోదు అవ్వటం, మరి వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి ఇది, మరి రాబోయేటువంటి రోజుల్లో ఏంటి పరిణామాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అసలు ఈ కేసులకు సంబంధించి పూర్తి మీ దగ్గర ఉన్నటువంటి ఏంటి అప్డేట్? కొడాలి నాని తను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ గుడివాడ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా కూడా ఎవరు నామినేషన్ వేయలేరు అని విర్రవీగుతూ ప్రకటనలు ఇచ్చాడు. అది మనం అందరం చూసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత లోకేష్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యక్తిగతమైన దూషణలు అయితే ఇక దానికి పరిమితి లేదు. అన్ని హద్దులు దాటి వెళ్ళిపోయాడు. తర్వాత ఇదే అలుసుగా తీసుకుని వాళ్ళ అనుచరులు కూడా తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు, ఎలక్షన్కి ముందు ఆయన రావి వెంకటేశ్వరరావు గారు వస్త్ర దుకాణం మీద పెట్రోల్ బాంబులు కూడా వేసి దాడులు చేశారు. తర్వాత వాలంటీర్లని బలవంతంగా రాజీనామా చేసి మా అభ్యర్థి తనకి గెలుపుకి కృషి చేయండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తాము, మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మీ ఉద్యోగాలు మీకు ఇస్తాము, శాలరీ పెంచుతామని చాలా రకాల ప్రలోభాలు చేశారు, బెదిరించారు. అవన్నీ కూడా జరిగినాయి. తర్వాత మన బెవరేజెస్ కార్పొరేషన్ గోదాం మీద, మద్యం డిపోల మీద దాడి కూడా చేశారు, ధ్వంసం చేశారు. మద్యం క్రేట్లని, అక్కడ ఆస్తిని కూడా ధ్వంసం చేశారు. వీటిల్లో ఒకతను కాశీ అని ఒకతను వాళ్ళ అనుచరుడు అస్సాంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ దాడి చేసి పారిపోయాడు. అరెస్ట్ చేస్తారని తెలుసు. అట్లాగే ఇప్పుడు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్రెల శ్రీను అని వీళ్ళు బాగా స్ట్రాంగ్ సపోర్టర్స్, లెఫ్ట్ అండ్ రైట్ టైపు. వీళ్ళు ఈ కేసుల్లో 41A నోటీసులు గుడివాడ పోలీసులు ఆల్రెడీ వాళ్ళకి సర్వ్ చేశారు అంటే వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఏం చెబుతారు, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమైంది, ఇప్పుడు పోసాని కృష్ణమురళిని నువ్వెందుకు తిట్టావు వీళ్ళనంటే, నాదేముంది, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాశాడు, సజ్జల భార్గవ రెడ్డి వైరల్ చేశాడు, నా తప్పేం లేదన్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఏం చెబుతారు, కాశీ కానీ వీళ్ళందరూ ఏం చెబుతారు, మాదేముంది, మేము ఏమన్నా ఎమ్మెల్యేలమా ఏమన్నానా, ఆయన మాకు ఏ చేయమంటే అది చేశాడు, మాకు డబ్బులు ఇచ్చాడు, పెట్రోల్ బాంబులు ఇచ్చాడు, తర్వాత వీళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించమన్నాడు, అప్పుడు అట్లాగే ఈ దాడులు చేశామని చెప్తాడు. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కొడాలి నాని భూ ఆక్రమణ కేసులు కూడా ఆయన మీద ఉన్నాయండి. మీకు గుర్తుందో లేదో, కొన్ని లేఅవుట్ని ఎవరన్నా అందులో లేఅవుట్లో 1-2 సైట్లు స్థలాలు కబ్జా చేశారని విన్నాం. పూర్తి లేఅవుట్లే కబ్జా చేశాడు. వాళ్ళందరూ ఏకమయ్యి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు హెల్ప్ తీసుకుని ఆ రేకులన్నీ తీసేసి తిరిగి ఆక్రమించుకున్నారు. అట్లా అనేకమైనటువంటి క్రిమినల్ కేసెస్ కొడాలి నాని మీద కూడా ఉన్నాయి. తను అరెస్ట్ అవడానికి తనకు తెలుసు అరెస్ట్ అవుతానని. చాలామంది ఏమనుకుంటున్నారంటే వల్లభనేని వంశీతో పాటే అవుతాడని. కానీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా తొందరపడి సాక్ష్యాధారాలు పూర్తిగా చేతికి రాకుండా అరెస్ట్ చేసి కోర్టు ముందుకెళ్ళి నీళ్ళు అమిలే పరిస్థితి ఉండలేదు. ఏదన్నా ప్రొడ్యూస్ చేశారంటే సాక్ష్యాలు, ఇక కోర్టు కూడా తిరుగులేని విధంగా ఉండేటట్టుగానే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి విషయంలో స్పష్టమైన సాక్ష్యాలు, అట్లాగే వంశీ విషయంలో విత్ వీడియో రికార్డింగ్లో ఎక్కడెక్కడ నుంచి ఎట్లెట్లా మూవ్ అయింది వాళ్ళ మూమెంట్స్, తర్వాత ఫోన్కి సంబంధించిన ఆడియో, తర్వాత వాటికి గూగుల్ టేక్అవుట్ లాంటి లేటెస్ట్ ఎవిడెన్సెస్, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాతే చేస్తున్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కూడా గతంలో లాగా నేనేం చేయలేదు అని అంటానికి వీల్లేదు. తను మాట్లాడిన మాటలున్నాయి, తను చేసిన తర్వాత ఆ రోజు పోలీస్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రవర్తన ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తి చేసే విధంగా లేదండి. అప్పుడు కూడా పోలీసుల్ని బుకాయిచ్చి తనకుండా పలుకుబడిని ఉపయోగించి, లేకపోతే నేను ఇంకా వైఎస్ఆర్సీపీలో చాలా ప్రముఖుడిని, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని, 2 లక్షలు అంటే దాదాపు 3 లక్షల జీతాన్ని తీసుకున్న వ్యక్తిని జగన్
జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు ఇంత పేరుందన్న పలుకుబడి చూపిస్తానికి ప్రయత్నించాడు. అంటే ఆ రకంగా భయపెడితే పోలీసులు వెళ్ళిపోతారని. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇటువంటి నేరస్తుల్ని ఎంత పెద్దవాళ్ళైనా అవ్వచ్చు, మాజీ మంత్రులైనా కూడా తీసుకెళ్ళిపోతున్నారు కదా. అట్లాంటప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కార్పొరేషన్ చైర్మన్వి, అసలు నువ్వు చేసిన పనులన్నీ ఒక జోకర్ పనులుగా, బ్రోకర్ పనులుగా కనపడుతున్నాయి ప్రజల్లోనూ. అసలు అతన్ని ఎవడన్నా రాజకీయాల్లో మాట్లాడే వ్యక్తిగా ట్రీట్ చేశారండి? బూతులు మాట్లాడటానికి పనికొస్తాడు. అతను ఏం రాజకీయం చేశాడు? అతనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏదైనా గతంలో ఒక పార్టీలో పనిచేసి ఒక సిద్ధాంతం మీద వ్యవహరించిన వ్యక్తే? ఏదో సినిమాల్లో జనాలకు కావాల్సిన డైలాగులు రాయటం, డబ్బు చేసుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ విధంగా పనికొచ్చాడు. ఎందుకంటే తన సొంత సామాజిక వర్గాన్ని తిట్టడం కోసం వాళ్ళు ఈ వ్యక్తిని నియోగించామనేది అతనే చెప్పుకున్నాడు. నన్ను, మా సామాజిక వర్గాన్ని తిట్టడానికి నన్ను నియమించుకున్నారు వీళ్ళు, అందుకే నాకు ఈ ఆర్థిక సహాయం అందిందని. అట్లా సినిమాలు తీస్తా అని కూడా సొంత పార్టీనే మోసం చేశాడని ఇప్పుడు వాళ్ళే బయటకు చెప్తున్నారు. మేము 3 కోట్ల రూపాయలు ఇస్తే ఒక సినిమా కూడా తీసి బయటకు వదలలేదని. కాబట్టి ఇప్పుడు కొడాలి నాని విషయం కూడా మీరు అడిగినట్టు ఈ కేసెస్ అన్నీ ఉన్నాయండి. వీటికి సంబంధించి వాళ్ళ ముఖ్య న్యాయాల్ని ప్రశ్నించినప్పుడు మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయి. దీని వెనకాల ఎవరున్నారు, కొడాలి నాని ఉన్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్లానింగ్లో ఉన్నాడా, అన్నీ బయటకు వస్తే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయితే జరిగి తీరుతుంది. ఓ రకంగా వంశీ కూడా ఎదురు చూస్తున్నాడు, తనకి ఎవరన్నా తోడు కావాలి కూడా అడిగాడు. నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉన్నాయి, ఎవరన్నా తోడు ఖైదీని పెట్టమని. ఎవరిని పడితే వాళ్ళని పెట్టలేరు కదా. ఇప్పుడు ఒకసారి అప్పుడు మొద్దు సీన్ని కూడా జైల్లో చంపేశారు, మీకు గుర్తుందా? అట్లా సొంత పార్టీ వాళ్ళు కూడా కొవర్టుల్లో ఆనకు పంపి ఇట్లాంటి వాళ్ళని హత్య చేసి ఇతరుల మీద కూడా వేసే ప్రమాదం ఉంది. అందువల్ల జైలు అధికారులు కూడా వంశీతో రూమ్లో ఉండటానికి ఎవరిని పడితే వాళ్ళని పెట్టరండి. కావాలంటే ఒంటరిగానే ఉంచుతారు, సెక్యూరిటీ పెంచుతారు తప్ప అటువంటి ప్రమాదాలు గతంలో చూశారు. ముద్దుసీని విషయంలో పరిటాల రవి హత్య కేసులో ప్రథమ ముద్దాయి అతను. అట్లా పోలీసులు కానీ జైలు అధికారులు కానీ చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది సతీష్ గారు. కొడాలి నానిని కూడా రేపు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు వంశీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పార్టీ నుంచే వాళ్ళకి ఏదైనా హాని జరిగి అది ప్రతిపక్షాల మీద, ప్రత్యర్థుల మీద వేసే ప్రమాదం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులకు.